బీజేపీ అధ్యక్షుడు ఎంత 3 రోజులు పర్యటించి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అన్నాడా? బీజేపీ అధ్యక్షుడు 3 రోజులు కాదు 3 ఏళ్ళు తిరిగినా ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రాదు. ఏది ఎవరన్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కే పోటీ ఉంటుంది, బీజేపీకి ఉండదు. బీజేపీకి లీడర్షిప్ లేదు. అది ప్రధానమంత్రి గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ గారు కూడా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు కూడా తెలుసు, ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా తెలుసు. ఈ మాకే పడుతుంది ఇద్దరికి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కే పడుతుంది. బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో ఉండదు. ఇప్పుడు రాములు హైదరాబాద్ సపరేట్, ఇది డిఫరెంట్ ప్రాంతం. ఈడ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు హైదరాబాద్లో, తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారు, ఈడ అన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు. ఈడ అర్థమైంది కదా, భిన్నమైన మనుషులు అంటే అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు ఈడ. కాబట్టి హైదరాబాద్ ఎప్పుడు కూడా మనము ఏమంటారు అది అట్లా కాదు, అదేం రెఫరెండమా ఏమంటారు అది, అట్లా తీసుకోవద్దు, దీన్ని ఛాలెంజ్గా తీసుకునేది కాదు హైదరాబాద్ ఎప్పుడు కూడా. జిల్లాలు వేరు, తెలంగాణ ప్రాంతంలో జిల్లాలు వేరు, హైదరాబాద్ ఎప్పుడు సపరేటే. మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి భిన్నమైన డిఫరెంట్ యాంగిల్లో ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. సరే ఏదో అట్లా జరుగుతుంటుంది అట్లా అది. కాబట్టి జిహెచ్ఎంసీని అది ఆ టైంని బట్టి ఏం చేయాలి, ఏం చేద్దాం, ఎమోషన్స్ మన దగ్గర. ఇక మనకేమో ఇప్పుడు నేనే ఉన్నా, రోజు రామ మందిలో పోయి ఎందుకు కూర్చుంటా, నాకు పిచ్చి. శనివారం పోతే ఎవడు మస్తు అంటుంటారు, ఏం పిచ్చి పట్టింది అంటారు, మా ఇంట్లో కూడా అంటారు, ఏం విడో ఆయన రామ మందిర్ ఇదేనా అంటూ, నా పిచ్చి అది. అట్లా మనం అందరం పిచ్చోళ్ళం ఈడ. వాడు వెళ్ళమంటాడు, పోచామంటాడు, వాడు మళ్ళీ భాగ్యలక్ష్మి అని వెళ్తాడు. ఆ టైంకి ఎమోషన్కి మళ్ళీ గుద్దుడేనా. కాంగ్రెస్ వాడడం దేవుళ్ళ పేరు, కానీ మేము మొక్కుతాము. కాంగ్రెస్కి బీజేపీ తేడా అయిందంటే, కాంగ్రెస్ వాళ్ళు మొక్కుతారు, బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతారు. తేడాకు అంతే, మేము అడగలేము. అది మాకు అలవాట్లేదు. ఖాళీ దేవుని మొక్కుతాం, అమ్మ వాళ్ళని వీళ్ళ మంచిగా చూసుకొని నన్ను మంచిగా చూడతాలే అని అంటాం. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు దాన్ని క్రియేట్ చేస్తారు, ఒక వాతావరణాన్ని, ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ కొన్ని రోజులు అంతా గడిబిడి చేసేసి అంత పూర్తికి వాళ్ళు ఓట్లు వేసుకొని బయటపడతారు. ఇక వాళ్ళు తప్పదు కదా, వాళ్ళని కూడా తప్పనిలేము. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటే రాజకీయంగా వాళ్ళు చేసుకుంటారు అదంతా. కాబట్టి దాన్ని హైదరాబాద్ ఎలక్షన్ని ఎప్పుడు కూడా మనం దాన్ని ఎవరు గవర్నమెంట్ ఉన్నా అది నడుస్తూ, అట్లాంటి పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉండే, స్టేట్లో బీఆర్ఎస్ ఉండే, వాళ్ళు ఏం చేశారు, భాగ్యలక్ష్మి అమ్మవారిది చార్మినార్ దగ్గర పోయి అంటే ఆడికే పోతారు వాళ్ళు. రోజు పోతారు, నేను అడుగుతా పోయి. బీజేపీ నాయకులు రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టేటోడు ఒకరి పేరు చెప్పు నాకు. ఒక పేరు చెప్పండి. బండి సంజయ్ ఎలక్షన్ల ముందే పోతాడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎలక్షన్ల ముందే పోతాడు, కిషన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందే పోతాడు, అమిత్ షా ఎలక్షన్ల ముందే పోతాడు. ఇక అందరూ ఎలక్షన్ల ముందే పోతారు కదా. ఇప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఎలక్షన్ ముందే పోతారు. వీళ్ళు ఎవరైనా తెలంగాణ ప్రజలారా, హైదరాబాద్ స్పెసిఫిక్గా దట్టు ఈ హోల్ సిటీలో ఉన్న వాళ్ళకు, మీరు బీజేపీ లీడర్లు రోజు భాగ్యలక్ష్మమ్మ దేవాలయానికి చార్మినార్ కాడ వచ్చి అమ్మవారికి దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి మొక్కిపోయేటోళ్ళు ఒక్క పేరు చెప్పండి. కాబట్టి అది అంటే ఇంకోటి ఏంటంటే, ఆ డ్రామా వాళ్ళకే వస్తుంది, మాకు రాదు. మళ్ళీ మా ప్రాబ్లం మాకు అంది. వాళ్ళ యాక్టర్స్ దీంట్లో, ఎక్స్పర్ట్లు వాళ్ళు దీంట్లో, ప్రొఫెసర్స్ దీంట్లో. వాళ్ళు అంటే మాటలు కాదు కదా, మాకేమో దేవుడు అంటే భక్తి భయము, వాళ్ళకి అది లేదు. ఆ భయం లేదు, భక్తి లేదు, పాడు లేదు. ఏదో అప్పటి పూర్తిగా అనాలి, ఓట్లు వేసుకోవాలి. అంటే సరే, ఎవరిని మనం తప్పనలేము, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది, మనము వాళ్ళని కూడా తప్పని అనలేము.
వాళ్ళు రాజకీయంగా బతకాలి కాబట్టి ఆ లైన్ తీసుకున్నారు. ఎవరి లైన్ వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది. మనం ఎందుకు అనాలి, ఇవన్నీ ఎందుకు విమర్శించాలి, కానీ కొన్ని అడుగుతున్నా అట్లా ఓకేనా. థ్యాంక్ యూ.